ఈస్ దీనివల్ల మనకి సో మనకి ఎస్ఈఓ దేనికి ఇంపార్టెంట్ అంటే ఎస్ఈఓ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్ ఏ వెబ్సైట్ ర్యాంక్ హయ్యర్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లైక్ గూగుల్. ఓకే, వెన్ ఏ వెబ్సైట్ ర్యాంకింగ్ హయ్యర్. సో మనం ఏదైతే వెబ్సైట్ రన్ చేస్తామో అలా రన్ చేసినప్పుడు ఎస్ఈఓ అనేది అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్? వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్? రెస్పాండ్ అవ్వండి. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్? సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది దేనికి యూజ్ అవుతుంది? సో మీరు ఇవి ఆన్సర్స్ చూసి కాకుండా జస్ట్ నార్మల్ గా జెన్యున్ గా ఆన్సర్ చేస్తే మీరు ఇంటర్వ్యూస్ అయినా కూడా మీరు అటెండ్ అవ్వడానికి సో మీకు ప్రిపరేషన్ లాగా ఉంటుంది. ఐ రిపీట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్? కానీ రెస్పాండ్ అవ్వండి. సో మీకు ఆన్సర్ తెలియలేదు అని చెప్పేసానంటే నేను ఆన్సర్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. సో ఫాస్ట్ గా రిప్లై ఇవ్వండి. రైస్. రైట్. మనకి వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ, మనకి మెజర్ చేయడానికి మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది యూజ్ చేస్తాం. సో దాన్ని మనం సింప్లిఫై చేసి మనం ఎలా చెప్పచ్చు? గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈజ్ ఏ ఫ్రీ టూల్ యూజ్ టు మానిటర్ అండ్ మేనేజ్ ఏ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్. సో మనం ఏదైతే వెబ్సైట్ అనేది పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ అనేది మనం మానిటర్ చేయడానికి అండ్ అలాగే మేనేజ్ చేయడానికి కూడా మనకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది యూజ్ అవుతుంది. గూగుల్ సెర్చ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈజ్ ఏ ఫ్రీ టూల్ used to monitor and manage a website performance. Okay. Name some popular social media platforms used for marketing. Name some popular social media platforms used for marketing. This మొత్తం చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఓకే, ఇంకా మార్కెటింగ్ చేయడానికి ఏం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది యూజ్ చేస్తాం? యూట్యూబ్, రైట్? ఇంకా సో మనం లింక్డ్ ఇన్ యూజ్ చేస్తాము అండ్ అలాగే పింట్రెస్ట్. ఐడియా ఉందా పింట్రెస్ట్? షేర్ చాట్. సో ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్సే, ఐ మీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆ, మనకి ఏదైనా సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ సో మనం దీని నుంచి కూడా మనం ప్రమోట్ చేయగలము. ఓకేనా? సో మీరు అనుకోవచ్చు షేర్ చాట్ నుంచి ప్రమోటింగ్ ఏం చేస్తాము, ఐ మీన్ మార్కెటింగ్ అని చెప్పేసి. మనం షేర్ చాట్ చూసినా పింట్రెస్ట్ చూసినా, సో పింట్రెస్ట్ అంటే మనకి ఇమేజెస్ కానీ సో ఇవన్నీ మనకి కొత్తగా నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అనేది ఉంటాయి. సో మనం ఏదైనా ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేసుకున్నాం. సో అది మనం మన మన దాంట్లో కూడా మనం పోస్ట్ చేసుకున్నాం.
కానీ దాన్ని ఇంకా కొంచెం చేంజెస్ చేసి లేదు అంటే మోడిఫై చేసి దాన్ని మనం పింట్రెస్ట్ లో కానీ షేర్ చాట్ లో కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకున్నారు అనుకోండి, సో దాని ద్వారా కూడా మనకి మనీ అనేది ఎర్న్ అవుతుంది. సో అంతమంది ఎందుకు అలాగ చెత్తగా వీడియోస్ అవి పెడుతున్నారు షేర్ చాట్ లోని, నెక్స్ట్ ఇట్లా అనుకోండి, వాళ్ళు బ్రాండ్ ప్రమోటింగ్ అని చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు ఇన్కమ్ అనేది లర్న్ చేసుకుంటున్నారు కాబట్టి. మనకి పింట్రెస్ట్ నుంచి కూడా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని, అది లేదు అంటే ఇమేజెస్ ఎడిటింగ్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్స్, లోగోస్, ఇవన్నీ కూడా మనం ఎడిటింగ్ చేసుకొని, సో దాంట్లో మనం మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ మనం ప్రమోటింగ్ అనేది చేసుకోవచ్చు. అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా మనకి మనీ అనేది వస్తుంది. ఓకే. What is the importance of content in social media marketing? What is the importance of content in social media marketing? సో మనకి కంటెంట్ అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ కి ఇంపార్టెంట్ ఏంటి? అసలు కంటెంట్ అనేది సోషల్ మీడియాకి ఇంపార్టెంటా? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్? Okay. Content marketing is important because it help a business. It's important awareness and brand awareness, right? ప్లస్ మనకి ఇంకా టార్గెట్ ఆడియన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. కంటెంట్ ద్వారా మనకి ఏంటంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి. ఓకే. మనకి బిజినెస్ ని టార్గెట్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి, అలాగే ఎంగేజింగ్ దేర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. Okay. How do hashtags help in social media marketing? How do hashtags help in social media marketing? మనకి హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. హ్యాష్ ట్యాగ్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ యూజ్ చేసుకుంటాం. ఆ, ఏదైతే మనకి కంటెంట్ కానీ రీల్ కానీ పోస్ట్ చేసుకున్నప్పుడు అది మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ కి దేనికి యూజ్ అవుతుంది? హౌ డు హ్యాష్ ట్యాగ్స్ హెల్ప్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్? కావ్య, మునిషా. సో మీరు క్వశ్చన్స్ కి ఏమీ ఆన్సర్స్ చెప్పట్లేదు, రాజు. సో మీకు తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి తెలిసి మీరు చెప్తే మీకు అలా ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది.
Unique and capable space for all relatives. What is the quality score in Google Ads? What is అర్థమవుతుందా? వాట్ ఈజ్ క్వాలిటీ స్కోర్ ఇన్ గూగుల్ యాడ్స్? ఆల్రెడీ మనకి రీసెంట్ గా అయిన టాపిక్ నుంచి అడిగాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఏమన్నా మనకి క్లాసెస్ మిస్ అయినా సరే మరి రిపీట్ చేయమంటే చేస్తాను. వాట్ ఈజ్ క్వాలిటీ స్కోర్ ఇన్ గూగుల్ యాడ్స్? Quality score is a rating given by Google Ads, score given by Google Ads to measure the quality and the relevance of your ads and keywords and landing pages. Okay. సో మనం ఏదైతే క్వాలిటీ స్కోర్ అనేది గూగుల్ ద్వారా మనం తీసుకుంటామో అది ఏంటంటే మనకి 1 to 10 ఉంటుంది. 1 అంటే ఎంత, 10 అంటే ఏంటి? సో 1 అంటే మనం 4, ఎస్. 10 అంటే మనకి ఎక్సలెంట్ అని. ఎస్. మనకి అది గూగుల్ స్కోర్ అనేది ఎలా ఇస్తుందంటే మనం చేసే యాడ్స్ అండ్ యూజ్ చేసే కీవర్డ్స్ అండ్ యూజ్ చేసే స్ట్రాటజీస్ మెథడ్స్ కానీ ఓకే ల్యాండింగ్ పేజెస్ లో మన ర్యాంకింగ్ ఎలా ఉంది అని చెప్పేసి చూసి మనకి క్వాలిటీ స్కోర్ అనేది గూగుల్ నుంచి మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. వై ఈజ్ ఎస్ఎంఎం ఇంపార్టెంట్ ఫర్ బిజినెసెస్? మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది బిజినెస్ కి ఇంపార్టెంట్. ఎందుకు? Why is social media marketing important for businesses?
వాట్ ఈజ్ సారీ వై ఈజ్ సోషల్ మీడియా ఇంపార్టెంట్ ఫర్ బిజినెసెస్? మనకి బిజినెసెస్ కి మనకి ఏదైతే ఎందుకు యూజ్ చేస్తాము సోషల్ మీడియా అనేది? అఫ్ కోర్స్. మనకి సోషల్ మీడియా అనేది బిజినెస్ ఎన్హాన్స్, బ్రాండ్ అవేర్నెస్ కి అండ్ అలాగే వెబ్సైట్ ట్రాఫిక్ కి, డైరెక్ట్ కస్టమర్స్ ఎంగేజ్మెంట్. ఓకే. సో మనకి సోషల్ మీడియా మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, సోషల్ మీడియా మార్కెటింగ్ is important because it help a business connect with their target audience and grow online. సో మనం బ్రాండ్ అవేర్నెస్ చేస్తాం అండ్ ట్రాఫిక్ జనరేట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. బట్ మనం దేనికి చేస్తున్నాం? ఆన్లైన్ లో గ్రో అవ్వడానికి చేస్తాం. సో మనం ఏంటంటే ఇంపార్టెంట్. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనం ఆన్లైన్ గ్రో అనేది చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే. ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అని చెప్పావు కదా. సో వాట్ ఈజ్ ఎంగేజ్మెంట్? వాట్ ఈజ్ ఎంగేజ్మెంట్? సో ఎంగేజ్మెంట్ అనేది ఏంటి మనకి? సో అదేమన్నా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ స్క్రీన్ షేర్ లోనే ఉంది. The methods by which brands interact with the customers. సో మనకి ఎంగేజ్మెంట్ ఏంటంటే లైక్ మనకి లైక్స్, కామెంట్స్, షేర్స్, ఇంటరాక్షన్, కస్టమర్స్ మనకి ఏదైతే మనకి ఇంటరాక్షన్ ఉంటుందో సో దాన్ని. సో ఇప్పుడు మనకి క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు కూడా మనకి పర్టికులర్ గా ఒక కాలం అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్, ఎంగేజ్మెంట్ ఆబ్జెక్టివ్ అని ఆల్రెడీ మనం క్యాంపెయిన్ అనేది కూడా రన్ చేసాము. సో అది దేనికంటే ఎక్కువ మోర్ లైక్స్ రావడానికి, కామెంట్స్ రావడానికి. సో మోర్ లైక్స్, కామెంట్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ గా ఉన్నప్పుడు మనకి ఎందుకు వస్తుందంటే, మన రీల్స్ చేస్తాం కదా. రీల్స్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే రీల్స్ చేస్తామో హుక్ వీడియోస్ అని చెప్పేసి చేసినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ రీచ్ అనేది వస్తుంది, మోర్ కామెంట్స్ అని వస్తాయి. సో మనకి హుక్ అంటే ఏంటో మనకి తెలియాలి ఫస్ట్. అసలు హుక్ అంటే ఏంటి, అసలు హుక్ రీల్స్ అంటే ఏంటంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్మోస్ట్ అందరూ ఆ రీల్స్ అనేది అన్ని చూసే ఉంటారు, బట్ అవి హుక్ వీడియోస్ అనేది మనకి తెలియదు. సో అదేంటి అంటే, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. సో క్లాస్ చెప్తున్నట్టు నేను ఒక రీల్ అనేది చేస్తాను. బట్ నా రీల్‌కి ముందు ఒక 5 సెకండ్స్ ఏంటంటే గ్లాస్ అలా కిందకి పడిపోతున్నట్టు, లేదు అంటే స్టెప్స్ మీద నుంచి మనకి ఏదైనా ఒకటి స్క్రోల్ చేస్తున్నట్టు, లేదు అంటే ఎవరైనా ట్రైన్ నుంచి దూకేసినట్టు. సో అలా ఏమైనా ఒక మనం ఏదైతే ఇంట్రెస్ట్‌గా చూస్తామో, పీపుల్ ఇంటరాక్ట్ అవుతారో, సో అలాంటి ఒక చిన్ని క్లిప్ అనేది మన వీడియోకి ముందు అనేది అటాచ్ చేస్తాం. సో అది కంటెంట్‌లో కానీ, రీల్‌లో కానీ చేసినప్పుడు వాటిని ఏమంటామంటే హుక్ అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు మనం ఏ వీడియోస్ చూసినా ఇదివరకు ఎక్కువ హుక్ వీడియోస్ అనేది పాపులర్ అయినాయి. సో వాటి మీద కూడా మనం హుక్ అని చెప్పేసి చేస్తాం. సో దానికి అది దేనికి యూజ్ అవుతుందంటే ఎక్కువ లైక్స్ రావడానికి, కామెంట్స్ రావడానికి, షేర్ అవ్వడానికి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ట్రెండీగా ఉంటున్నది ఏంటి రీల్ అని అంటే మంకీ. ఇప్పుడు లాస్ట్ మనకి పెంగ్విన్ అయింది. సో ఇప్పుడు మంకీ యాడ్స్ ఎంతమంది చూసారు ఇందులో? మంకీ డల్ కూర్చుంటది, అదే వాళ్ళ మమ్మీ ఉండదు అండ్ దానికి ఒక దాని చేతిలో ఒక టెడ్డీ బేర్ అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు అది మనకి ట్రెండీగా అవుతుంది. సో దాని మీద రీల్స్ అలా ఆల్మోస్ట్ అందరూ కూడా స్టార్ట్ చేస్తారు. సో దాని మీద రీల్స్ అనేది మన బ్రాండ్ కి సంబంధించి మనం ఎలా కన్వర్ట్ చేయాలి. సో అలాంటి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి చేసామనుకో, అవి మనకి షేర్స్ అవుతాయి, కామెంట్స్ అవుతాయి.
అండ్ అలాగే మనకి బ్రాండ్ అవేర్నెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి సోషల్ మీడియాలో మనకి స్ట్రాటజీస్ అని ఉంటాయి. సో మనకి సోషల్ మీడియా స్ట్రాటజీస్ అంటే ఏంటి అంటే స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి? వాట్ ఈజ్ ఏ సోషల్ మీడియా స్ట్రాటజీ? వాట్ ఈజ్ సోషల్ మీడియా స్ట్రాటజీస్? సోషల్ మీడియా స్ట్రాటజీస్ అంటే ఏంటి? సో స్ట్రాటజీస్, సో మనం ఆ స్ట్రాటజీస్ యూస్ చేస్తే మనం యాడ్స్ అయితే రన్ చేయడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ చేస్తాం. సో స్ట్రాటజీస్ చెప్పండి. Yes. మనకి బ్రాండ్ అవేర్నెస్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి స్ట్రాటజీస్. సో ఇందులో ఏంటంటే మనం యాడ్స్ రన్ చేయడం, పోలింగ్ పెట్టడం, అండ్ అలాగే ఇంకా క్యాంపెయిన్స్ రన్ చేయడం, ఎస్ డెమోగ్రఫీ యూజ్ చేయడం, ఇంట్రెస్ట్. ఎస్. సో ఇలా మనకి స్ట్రాటజీస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూస్ లో కానీ సో ఎక్కడైనా సరే మినిమం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసామంటే మనకి స్ట్రాటజీస్ అనేది ఇంపార్టెంట్. స్ట్రాటజీస్ అనేది మనం డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనం నేర్చుకోవచ్చు. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వరకు జరిగిన 4 టాపిక్స్ ఏదైతే ఉందో మనకి ఎస్ఈఓ, ఎస్ఎంఎం, సో వాటి నుంచి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ రిపీట్ చేస్తారు. లేదు అంటే సో కొత్త టాపిక్ నుంచి వెళ్దాం టుమారో నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.